వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ, అంతకంటే మించి దానాల పండుగ. ఈ పవిత్రమైన రోజున మనం చేసే చిన్నదానం మన 7 తరాలకు సరిపడా పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే గుమ్మడికాయలు, బియ్యం, వస్త్రాలు ఇలా ఎవరి శక్తికి తగ్గట్లు వారు దానాలు చేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్త, పుణ్యం వస్తుందని ఆశపడి సంక్రాంతి రోజున పొరపాటును కూడా ఆ ఒక్క వస్తువును మాత్రం దానం చేయకండి. తెలియక మీరు చేసే ఆ ఒక్క చిన్న తప్పు మీ ఇంటికున్న లక్ష్మీ కటాక్షాన్ని దూరం చేయడమే కాదు, సాక్షాత్తు మీ ఆయుష్నే సగానికి తగ్గించే ప్రమాదం ఉంది. అసలు సంక్రాంతి రోజున ముట్టుకోకూడని ఆ వస్తువేంటి? మన పూర్వీకులు ఎందుకు ఈ సీక్రెట్స్ ను దాచారు? ఆ నిజాన్ని తెలుసుకోకపోతే జరిగే అనర్థం ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సాధారణంగా మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం. అంటే ఇది సాక్షాత్ సూర్య భగవానుడి పండుగ. సూర్యుడు ఆరోగ్యానికి, ఆయుష్కు, తేజస్సుకు కారకుడు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడికి బద్ధశత్రువు శని భగవానుడు. చాలా మంది సంక్రాంతి రోజున ఇతరులకు స్టీల్ గిన్నెలు, ఇనుప వస్తువులు లేదా పదునైన కత్తులు వంటివి దానం చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఇనుము మరియు స్టీల్ శనిగ్రహానికి సంబంధించిన లోహాలు. సూర్యుడి పండుగ రోజున సూర్యుడికి శత్రువైన శనికి సంబంధించిన ఇనుమును దానం చేయడం అంటే మీకు మీరే కష్టాలను కొని తెచ్చుకున్నట్లు లెక్క. సంక్రాంతి రోజున స్టీల్ సామాన్లు కానీ, ఇనుప వస్తువులు కానీ దానం చేస్తే అది మీ జాతకంలో సూర్య బలాన్ని తగ్గించేస్తుంది. అది నేరుగా మీ ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది. శాస్త్రం ఏం చెప్తోందంటే ఈ రోజున ఇనుమును దానం చేయడం వల్ల దానం ఇచ్చిన వారి ఆయుష్ క్షీణించి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అంతేకాదు పదునైన వస్తువులను దానం చేయడం వల్ల బంధాలు తెగిపోతాయని, ఇంట్లో అశాంతి రగులుతుందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఏం దానం చేయాలి అంటే సూర్యుడికి ఇష్టమైన రాగి వస్తువులు, బెల్లం, నువ్వులు లేదా పసుపు కుంకుమలు దానం చేయటం వల్ల ఆయురారోగ్యాలు పెరుగుతాయట. కానీ మోడర్న్ కాలంలో అందరూ స్టీల్ బాక్స్లు, ప్లాస్టిక్ వస్తువుల్ని గిఫ్ట్లుగా ఇస్తూ ఉన్నారు. దయచేసి ఈ సంక్రాంతికి ఆ తప్పు చేయకండి. మీ చేతులారా మీ ఆయుష్ను, అదృష్టాన్ని పరుల పాలు చేయకండి. చూసారు కదా, దానం చేయడం గొప్ప విషయమే, కానీ అది విధి విధానాలతో చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. తెలియక చేసే చిన్న పొరపాటు మన కుటుంబం మీద పెద్ద ప్రభావమే చూపించవచ్చు. అందుకే ఈ సంక్రాంతికి ఇనుము, స్టీల్, ప్లాస్టిక్ వస్తువులను దానం చేయకుండా సనాతన ధర్మం సూచించిన పద్ధతిలో దానాలు చేయండి. మీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ విషయం చాలా మందికి తెలియక స్టీల్ సామాన్లను గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ నిజాన్ని తెలియచేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.